మధ్యలో మరి ఆటి మరి వాక్యాన్ని మనకు అందిస్తుంది ఈరోజు. మంచిది, గట్టిగా చప్పలు కొడదామండి. హల్లెలూయా. ఖర్చు పెట్టుకుంటారా కింద పెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. మరి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. మరి చిన్న ఒక మాట చెప్తాను. మరి వాక్యం చెప్పడానికి ఎంత ఆశ కలిగి ఉండాలి. ఆమె ఇలాంటి వాక్యము, ఇలాంటి ఆశ దొరుకుతుందా ఎవరికైనా? ఒక నిమిషము. కడిపికొండలో నేను ఉన్నప్పుడు సపోర్ట్ పాస్టర్ గారు ఫోన్ చేసి కొన్ని నిమిషాలు వాక్యం చెప్పాలా అని ఇక్కడ తయారవుతుందనే చెప్పేది. అప్పుడు నేను కొత్తగా పోతున్నా. ఫోన్ చేసిండు, అయ్యా చెప్పండి అంటే, రాదు కదా నువ్వు వాక్యం చెప్పాలి. నేనే అమ్మో చెప్పరాము చెప్పాలంటే చెప్పు అని అనేవాడు. అనగానే కిందనే చెప్పేవాళ్ళు. కొన్ని నిమిషాలు అట్ట చెప్తుంటే నాకు ఆసక్తి వచ్చింది. అలాగే నేను ఇంకా బాగా చెప్పాలని అలా నేను ముందుకు సాగడం జరిగింది. ఎందుకంటే వాటిని కూడా నేను ప్రోత్సహించడం జరిగింది. చెప్పాలమ్మా, ఇలా చెప్తుంటేనే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు, చెప్పకపోతే ఎందుకే ఉంటావు. మీరు కూడా ప్రార్థనలో ముందుకు రావాలి అమ్మా. మీరు కూడా వాక్యం చదవాలి, మీరు కూడా ఆసక్తి ఉండాలి. ఎవరు లేకపోతే వారు ప్రార్థన చేయాలి అమ్మా. సాకున్నా కూడా మన మధ్యలో లక్ష్మి గారు ప్రార్థన చేసేది అనేది కాబట్టి ఆ మూల దాక్కున్నది కనిపిస్తున్నారు చూసేది. అమ్మ లక్ష్మమ్మ ప్రార్థన చేయాలి అంటే చూడండి. అలా మిమ్మల్ని నేను పిలుస్తున్నప్పుడు మీరు కూడా దాచుకోవద్దు అమ్మా. మీరు కూడా చేతి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి అమ్మ. నేర్చుకుంటారు దగ్గర నుంచి. మంచిదండి. మరి వాక్యం చెప్తుండగా దేవునికి గట్టిగా చప్పలు కొడదామండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. వందనాలు. ఈ సమయం ఇచ్చిన హృదయపూర్వక. యెషయా గ్రంథం 53:5 నుండి 7 వరకు చదువుతున్నాం. యెషయా 53:5 నుండి 7 వరకు చదివి వినిపించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నల్లగొట్టబడను, మన సమాధాన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తన శిక్షమైన త్రోవకు తొలగాను. హల్లెలూయా హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. మానవుల పాపములన్నిటినీ ఆయన మోసుకొని పోయాడు. మన దేవుని గొర్రెపిల్ల అని చెబుతున్నాడు. ఎందుకంటే మనం పాపము చేస్తున్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యోహానుకు యేసు ప్రభు ఎంతగానో పరిచయం చేశాడు. ఎందుకంటే ఆయన పాపంలో ఉన్నప్పటికీ ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఎంతగానో నలగొట్టబడ్డాడు. ఎందుకంటే మనం చేసిన క్రియలను బట్టి, మనము చేసిన పాపపు ఆలోచనలు బట్టి ఆయన మన కొరకు ఎంతగానో గాయపరచబడాడు. కేవలం యేసు ప్రభు యోర్దాను నదులను మాత్రమే కాగా యోహానుకు యేసు ప్రభు ఇంతకు ముందు పరిచయం లేదు. హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త 1:31. యోహాను 1:31. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కొన్ని చూడలేదు చెప్పుచున్నాడు. ఏంటి సూచనలు అంటే, యేసు వచ్చుచున్నప్పుడు ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మొదటి సూచన, నా యొద్దకు వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అని చెప్పుచున్నాడు. ఇంకొకటి
బాప్తిసం ఇచ్చుచున్న వాడిని నేను పంపుచున్నాను. నీవు ఎవరి మీద ఆత్మ వచ్చినో ఆయనను చూచుదామని చెప్తున్నాడు. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గ్రహించాడు నాకంటే గొప్పవాడు అని. ఎందుకంటే ఆయన ఎలా గ్రహించాడంటే బాప్తిసం ఇచ్చి యోహాను అని ఆయన గ్రహించాడు. యోహాను సువార్త 1:34. యోహాను సువార్త 1:34. హల్లెలూయా. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి యేసు ఈ సూచనలు చూసి ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాను. ఇలాగ సాక్ష్యం ఇవ్వడానికి గల కారణము మనమందరము త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నాము. ఎందుకనగా గొర్రె బొచ్చు కత్తిరించు వారి వలె గొర్రె మౌనముగా ఉండిన యెడల అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మానవుల పాపములను మోసుకొని పోయి ఆయనకు తెలియజేస్తున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను ఒక యాజకుని కుమారునిగా పాత నిబంధనలలో బలి అర్పించెను. హల్లెలూయా. యెషయా గ్రంథం 53 యెషయా 53 53:7. హల్లెలూయా. హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మానవుల పాపములను విమోచించి ఆయనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను ఒక యాజకుని కుమారుడుగా పాత నిబంధనలో బలులు అర్పించేది. హల్లెలూయా. మానవుల పాప పరిహారార్థము కొరకై ఎటువంటి బలులు అర్పించలేదు. బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు వారి కొరకు మరణించాడు. ఆయన గురించి పాత నిబంధనల కాలంలో కూడా అర్పించను. బలులు కానీ ఎడ్ల రక్తము కానీ గొర్రె రక్తము కానీ పశువుల రక్తము కానీ ఆయన యొక్క వినయముతో ఆయనకు సమర్పించెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా వినయముతో ఒక సాదృశ్యముగా యేసు తన యవన ప్రాయములో అర్పించబడిన ఆయన జీవితాన్నంతా ఎంతగానో నలగొట్టబడెను. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాకుండా లోక పాపమును మోసుకొని పోయి అతనికి చెప్పుచున్నాడు. ఎందుకంటే ఆయన మన పాపముల నిమిత్తము మన దోషముల నిమిత్తము ఎంతగానో నలగొట్టబడ్డాడు. అందుకు యేసు ప్రభు ఇలాగూ అంటాడు. మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11:28. పౌలు భక్తుడు కూడా ఇలానే రాయుచున్నాడు. మాట విని పరిశోధించుచున్నాడు. మానవుడు చేసిన పాపములు దేవుడు తన ఎంతగానో ఉపేక్షించబడెను. హల్లెలూయా. ఆయన తన నీతిని కనపరచవలెనని ఆయన మన కోసం ఎంతగానో చెప్పుచున్నాడు. హల్లెలూయా. నీతిమంతుల కొరకు ఒకడు చనిపోవుట అరుదు. అయితే దేవుడు మన ఎడల ఎంతగానో తన అపారమైన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. హల్లెలూయా. వధకు తేయబడిన గొర్రె పిల్ల వలె మనము మౌనిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. రోమాకు రాసిన పత్రిక 3:25-26.
దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసం గలవానిని చాలు హల్లెలూయా. యేసు ప్రభు ఇంకనూ మనం పాపలమై ఉండగా యేసు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. అంటే పాపము అంటే ఇంకా నిలిచి ఉండను. ప్రతి ఒక్కరూ ఆయన కొరకు చనిపోయాడు. మత్తయి సువార్త 26:39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే నిన్ను నా యొద్ద నుండి తెలుపుకోనేమో అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వని ప్రార్థించాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆయన చనిపోవడానికి అర్థం పరలోక దర్శనమును చూసి పరలోక ప్రకటన గ్రంథంలో ఒక విలువ ఆయన మన యొద్దకు పెట్టి ఉన్నాడు. ఆ 4 జీవులకు 5 వేసి రెక్కలు ఉండెను. ఆ గొర్రె పిల్ల నిలిచి ఉండటం చూచి ఆ గొర్రె పిల్లకు 7 కన్నులు ఉండెను. హల్లెలూయా హల్లెలూయా. లూకా 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆ శిలువకు అప్పగించబడినప్పటికీ ఆయన ప్రజల క్షేమము కోరాడు. హల్లెలూయా. ఆయన మన క్షేమము కోరి యేసుక్రీస్తుకు పడాల్సిన శిక్ష, మనకు పడాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన చూపుల్లో స్వస్థత, ఆయన నడకల్లో స్వస్థత. హల్లెలూయా. అది మనకు రావాల్సింది. హల్లెలూయా. నా తండ్రి సాధ్యమైన ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని వేడుకున్నాడు. ఈ మరణకరమైన చేదుల పాత్రలో తాగవలసి ఉన్నదని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకు యేసుక్రీస్తు ఏమడుగుతున్నాడు అంటే హల్లెలూయా. అందుకు యేసుక్రీస్తు ఏమడుగుతున్నాడంటే అతడు ఈ చేదు నీరును మీరు తాగవలనని అడుగుతున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆత్మలో బలమైన సంకల్పం కలిగింది. ఆయన ఆత్మలో బలమైన సంకల్పం కలిగినప్పుడు ఆయనకున్న శరీరము విషయమై కాస్త తట్టుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. నా ప్రాణము బహు దుఃఖముతో మునిగిపోతున్నది అని తన ప్రజలకు చెప్పాడు. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5:7. ఎబ్రీయులు 5వ అధ్యాయము 7వ వచనం. ఎబ్రీయులు 5:7. చాలండి. ఆయన జీవించిన కాలంలో శరీరమైనను దినములో ఆయన ఉన్న సమయములలో కన్నీళ్లతో ఎంతగానో మనోవేదన చేశాడు. హల్లెలూయా. తన మరణం నుండి రక్షింపగల వారెవరికి ప్రార్థనలు యోచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉండేను. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు క్రైస్తవుడు ఏమి చేయగలను? ఆయన శ్రమలలో కూడా మనం శ్రమ వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తాం, కానీ మనం మనుషుల వైపు చూడక
శిక్ష అమలు పరచడం జరిగింది. హల్లెలూయా. ఇది ఒక విధమైన శిక్ష. మానవ పాపంలో రక్తము విమోచింపబడవలసి ఉన్నది. పాత నిబంధన కాలములలో, హల్లెలూయా, పాత నిబంధన కాలములో పాప విమోచన కొరకు బలి పశువు యొక్క రక్తము అలాగూ చిందింపబడేది. హల్లెలూయా. బలిపీఠం మీద పోయబడిన వధకు తేబడిన గొర్రెపిల్ల రక్తం యొక్క ఆయన క్రీస్తు అయిన రక్తములో మనము కడగబడుచున్నాము. హల్లెలూయా. గనుక ఆ కాలంలో రోమీలు పరిపాలించిన నుండి మొదలుకొని క్రీస్తు శిలువ వేయబడడం జరిగింది. హల్లెలూయా. ఆనాడు ఉన్న ఈ 3 రకాల శిలువలు, ఒకటి TXL. ఈ 3 రకాల శిలువలలో దేని ప్రభుకి వాడుతున్నారంటే ఒక రకమైన శిలువ, అది మనకు ఆయన కర్రల శిలువలో రక్తము కార్చిన ఆ మోయబడిన శిలువను ఆయనకు ఒక రకముగా శిలువ ఒక మరణాన్ని దీనిగా మనకు చెప్పారు. ఆ ఆకారంలో ఉన్న శిలువ అని చెప్పవచ్చు. దీన్ని నిర్వహించడానికి శిలువ వేసి ఆయన తలపై ఎంతగానో ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. తన చేతులకు మేకులు, నీకు నాకు పడాల్సిన శిక్షలంతా ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఈ మాటను బట్టి యేసుక్రీస్తు రాయబడిన శిలువ ఆకారంలో ఉన్న శిలువ, యేసుక్రీస్తు శిలువలో శిలువ వేయబడడానికి కారణం ముందు ఎంతగానో ఆయన కృషించిపోయాడు. హల్లెలూయా. అది చెప్పడానికి ఎంతగానో అది శిలువ వేసిన తర్వాత శిలువ విలువ పెరిగిపోయింది. హల్లెలూయా. ముఖ్యంగా శిలువ వేయడము ఆయన ఎంతగానో ఆయన ఆ దెబ్బలను భరించినాడు కాబట్టి ఆయనకి ఏం చేశాడంటే శిలువ వేయడము ఆపేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గొప్ప శిలువను ఆయన మనకు ఎంతగానో వెల్లడించాడు. నీకు నాకు నువ్వు నశించిపోకుండా ఆ అపరాధము చేత ఆ పాపము చేత నీకు నాకు రావాల్సిన శిక్షనంతా ఆయన మీద వేసుకున్నాం. అనుదినము అనునిత్యము ఆయన శిలువలో నీ కోసం నా కోసం భరించాడు. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ శిక్ష ఇంతో అంత కాదు. మేకల యొక్క రక్తము కాదు, గొర్రెల యొక్క రక్తము కాదు. ఒకసారి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశింపజేశాడు. హల్లెలూయా. అంటే ఇంకా నువ్వు బలిగా అర్పించవలసిన అవసరము లేదు. యేసు ప్రభు ఒకసారి ఆయనను వేడుకున్నాడు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఆయన అడిగాడు. కాబట్టి యేసు ప్రభు ఆయనను మౌనిగా ఉండెను. హల్లెలూయా. అయితే కేవలము ఆ శిలువ చెక్క మాత్రమే కాదు, ఆ శిలువ మీద యేసు ఉంటే మనకు విలువ. ఆ శిలువ చెక్కను చూసే మనము అయ్యో ఈ ఘోరమైన శిలువ అని కాదు. ఆ శిలువ చెక్కను చూసి కూడా ఆ శిలువ చెక్క ఉంటేనే మనకు ఎంతో విలువ. హల్లెలూయా. ఆ విలువ క్రీస్తుని బట్టే వస్తుంది మనకు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 7:7. హల్లెలూయా. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనం ఎప్పుడైతే ప్రయాసముతో, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఉపవాసముతో విజ్ఞాపన చేస్తామో ఆయన మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. హల్లెలూయా. మా కుటుంబంలో జీవితంలో జరిగినవి కూడా ఎంతో ఘోరమైనవి. ఎన్నో కార్యాలు దేవుడు మా జీవితంలో చేశాడు. మా విషయంలో కానీ, మా కుటుంబం విషయంలో కానీ. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని అనునిత్యం అనుక్షణము ఎంతగానో కాపాడుతూ వస్తున్నాడు.
హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదామండి. మంచిదండి. మరి కుమార్తె ఉపవాసాలు ఉంటుంది. ఉపవాసాలు ఇవాటికి ఎన్ని రోజులమ్మా? 22 మా 22 ఒకటే పూట తింటుంది, రాత్రి పూట. మరి నీరసంగా ఉంది, ఆయనను మంచి వాక్యం చెప్పి ఉన్నది. మరొకసారి గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, మన మీద పడవలసిన శిక్ష దేవుని మీద పడి ఉన్నదట. ఆమేన్. మనము పొందవలసిన ఆ గాయములు ఆయన పొంది ఉన్నాడట.